నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి కొంతకాలం నుంచి ఒక 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి పనులన్నీ కూడా చాలా నిదానంగా జరుగుతున్నాయి. వాళ్ళ గ్రహస్థితి కూడా అంత బాగోలేదని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ రాశి వారికి ఈ నెలలో అయినా కొంచెం అయినా ఏదైనా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉంటుందా? వాళ్ళకెలా ఉండబోతుంది గురుగారు? మనం జనవరి మంత్ ధనుసు రాశి ఫలితాలు చూద్దామండి. ఫస్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. ఈ నక్షత్రాలు ధనుసు రాశిలో ఉంటాయండి. అంతేకాకుండా మనకి గ్రహ స్థితిని బట్టి గనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మకర రాశిలో జనవరి 14 నుంచి, బుధుడు సంచారం ధనుసు రాశిలోకి జనవరి 4 నుంచి, శుక్రుడు కుంభరాశిలోకి డిసెంబర్ 28 నుంచి, అంతేకాకుండా కుజుడు మిథున రాశిలోకి తిరోగమనంలో జనవరి 21న మిథున రాశిలోకి వెళ్తున్నాడు. దానికి ముందు వీళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు 21 డేస్. ఈ యొక్క స్థితిని గనక మనం గమనించుకొని గనక చూస్తే ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. అంటే ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ధనుసు రాశి వారికి పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో ఏ, యో, బా, భీ, భూ, దా, భా, దా, భే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లంతా కూడా ధనుసు రాశిలో చూస్తారు. ఇందాక చెప్పుకున్న మన గ్రహస్థితిని బట్టి ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ధనుసు రాశి వారికి ఫస్ట్ 15 డేస్ అంటే సూర్యుడు మారకముందు మారిన తర్వాత అన్నట్లు ఉంటుంది, అట్లా ఉంటుంది పరిస్థితి. ఫస్ట్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే స్థాననాశనం, మృతిం, పరాభయం, విత్తసిద్ధిం. అంటే ఈ టైంలో వాళ్ళు వర్క్ చేసే ప్లేసుల్లో కొంచెం డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయము, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ధన ప్రవాహంగా చాలా బాగుంటుంది. కొన్ని విషయాల్లో వీళ్ళు శారీరానికి కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అది గమనించాలి. ఎందుకంటే వీళ్ళకి 8th హౌస్లో మార్స్ ఉన్నాడు. మార్స్ ఉన్న పొజిషన్ వీళ్ళకి మంచిది కాదు. అయితే 15 డేస్ తర్వాత అంటే మకర సంక్రాంతి తర్వాత ఎలా ఉంటుందంటే ధనం, మృతిం, అర్ధాక్షం, విభూతిం అని చెప్తారు. చాలా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళకి ధనం ప్రవాహం చాలా బాగుంటుంది. ఆల్రౌండ్ గ్రోత్, హ్యాపీనెస్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి డేంజర్ టు లైఫ్, మృత్యుం అని చెప్తారంట. ఏదైనా కనుక వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కానివ్వండి, కొంచెం యాక్సిడెంట్ లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంతేకాకుండా ధనం విపరీతంగా వస్తుంది, ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది మనకి ఓవరాల్గా సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ని బట్టి. ఇందులో మనకి గోచారం ప్రకారం రాశిని బట్టి వాళ్ళ యొక్క గ్రహాలు ఉన్న డిస్టెన్స్ని బట్టి వివిధ రాశులను బట్టి వీళ్ళకి రిజల్ట్ ఎలా వస్తుందో తెలుసుకోవచ్చు. ఈ ప్రకారంగా సూర్యుడు, కుజుడు, మనకి శుక్రుడు ఈ 3 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ సూర్యుడిని కనుక గమనించుకుంటే వీళ్ళకి 2nd హౌస్లో ఉన్నారండి. ఇది అంత మంచిది టైం కాదని చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే వీళ్ళకి హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, వ్యధ, నిష్ఫలం, కృషి, వాణిజ్య, విత్తరాశిగే రవో గతో అని చెప్తారు. అంటే ఏమంటారంటే వీళ్ళు కొంచెము దుర్మార్గులతో సహవాసం చేయటం, అంతకుముందు వాళ్ళు అక్కడ డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో ఉండి కూడాను చిన్న చిన్న పనులు ఏమైనా చేయటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్టులతో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తుంటారు. ఈ టైంలో మనస్తాపానికి కూడా ఎక్కువ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిష్ఫలం, ఏది చేసినా కానీ బిజినెస్ చేసినా లేదంటే అగ్రికల్చర్ చేసినా ఇంకొక పని చేస్తే వాళ్ళకి తగినంత ఫలితం రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళు 2nd హౌస్లో ఉండి 8th హౌస్ని చూడటం వల్ల కూడా గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత లేదంటే ఏదో ఒక విధంగా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడి యొక్క స్థితిని బట్టి ధనుసు రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండటం అవసరం. అయితే వీళ్ళకి కుజుడు 8th హౌస్లో ఉండి 11th, 3rdని చూస్తున్నారండి. ఇది ఒక మంచి పొజిషన్ అని, అంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. కుజుడు వీళ్ళకి మిక్స్డ్ అని, కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా, కొన్ని విషయాలు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ఆరోగ్య విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటే హ్యాపీగా ఉంటారు. తర్వాత ఏదైనా కనుక పని చేస్తే ఆ పనికి తగిన రిజల్ట్ అయితే వీళ్ళకి వస్తుంది. అంతేకాకుండా 3rd హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే విత్తలాభం, ఆరోగ్యం, విస్తసిద్ధి అని చెప్తారంటే ఏదైనా కనుక పని అనుకుంటే చక్కగా ఆ పనిలో రిజల్ట్ వస్తుంది, వస్త్రలాభం ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉండేసి వెళ్తూ ఉంటారన్నమాట. ఏ పనైనా ఏం చేస్తారంటే బంగారం కొనటం, సంతానం, తర్వాత అధికార వృద్ధి ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఉన్న పొజిషన్ బట్టి 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే దేశాంతరంలో ఉండటం, ప్రవాస అని చెప్తారన్నమాట. అంటే వాళ్ళు ఉన్న పొజిషన్, వాళ్ళు ఉన్న స్థితిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఆపర్చునిటీస్.
అయితే కొంతమందికి ట్రాన్స్ఫర్లు రావటం, తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవటం ఇవి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పనులయ్యే చాలా స్మూత్‌గా ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుల వాళ్ళ వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్యంగా ఉంటారు. వీళ్ళకి రక్త దోషం, రక్తాన్ని కళ్ళని చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ప్లస్‌ల కన్నా మైనస్‌లే కొంచెం ఎక్కువగా కనపడుతున్నట్టు. అవునండి. అయితే వీళ్ళకి శుక్రుడు థర్డ్ హౌస్‌లో ఉండి నైన్త్ హౌస్‌ని చూస్తున్నారండి. ఇది కూడాను వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలనమాట. అంటే నైన్త్ హౌస్‌లో ఉండటం వల్ల పెద్దలతో చాలా చక్కగా గౌరవంగా ఉండటము, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు చేసుకుంటూ పోవటం, తీర్థయాత్రలు చేయటము, ఇవన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే శుక్రుడు వీళ్ళకి ఛాలెంజెస్ కూడా తీసుకొస్తున్నారు. ఎలాంటి ఛాలెంజెస్ అంటే వీళ్ళకి పుత్రులతో చాలా లాభం ఉంటుంది. తర్వాత సమాజంలో శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం వ్యయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో సరిగ్గా రాక ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నాము అనే ఒక ఆలోచనలో డైలమాలో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ధన ప్రకారంగా వీళ్ళకున్న డిగ్నిటీ, గౌరవం ప్రకారం చాలా బాగుంటుంది. అయితే తీర్థయాత్రలు చేసినా, లేదంటే పుణ్య కార్యక్రమాలు చేసినా కానీ వీళ్ళకి చాలా బాగా అనుకూలంగా ఉండి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గురుగారు మరి ధనుస్సు రాశిలో ఉన్న నక్షత్రాల గురించి చెప్తారా? సో ఇందులో మనకి 3 నక్షత్రాలు ఉంటాయండి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాలు గనుక మనం గమనించుకుంటే మనకి గోచారంలో అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్‌లో మనకి నక్షత్రం ప్రకారం వాడి చాలా చక్కగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవచ్చు. దీని ప్రకారం మూల నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. 3 విషయాల్లో కొంచెం నెగెటివ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫస్ట్ పాజిటివ్‌గా ఎక్కడ ఉంటుందంటే ఐశ్వర్యం. చక్కగా ధనానికి సంబంధించిన విషయాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఛాలెంజెస్ ఉంటుందంటే ధనం హాని కూడా, అంటే వచ్చిన డబ్బు ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం వీళ్ళు ఏదో ఒక పనిలో హాని జరిగి తద్వారా వీళ్ళకి విపరీతంగా భయపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 3 విషయాలు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ధనలాభం ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా కూడా ఉంటుంది. 2 విషయాల్లో ఛాలెంజ్ ఉంటుంది. ఒకటి నాశనం. ఏదైనా గనక ఒక పని గనక చేయటమో, ఒక ప్లానింగ్ పెట్టుకొని వెళ్తే ఆ పని కాకుండా, ఆ పనికి రావాల్సిన సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనహీనత, ధనానికి సంబంధించి మళ్ళా ఖర్చు అంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కొంచెం గమనించుకొని మిగతా అంతా బాగుందని తెలుసుకోవాలి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము, ధనహీనత, తర్వాత నాశనము చూపిస్తుందండి. ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. టోటల్గా మంత్ ఎండ్ వరకు చక్కగా సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. ధనలాభం ఉంటుంది, భూలాభం కూడా వీళ్ళకి ఎక్కువ చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కనుక చూసుకుంటే ధనహీనత కూడా ధనలాభం 2 ఉంటుంది. కాబట్టి అయితే మృత్యు భయం జనవరి 10th వరకు హెల్త్ గురించి కానివ్వండి, వాళ్ళు చేస్తున్న ఒక ఇంపార్టెంట్ పని గురించి, ఆ పని ఉంటుందా పోతుందా, ఒక క్రైసిస్లో పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు గమనించుకోవాలండి. ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ఏమంటారు, కొంచెం గొడవలు పడకుండా కొంచెం మనకు సామరస్యంగా కనుక ఉంటే బాగుంటుంది. అందులోనూ 1st నుంచి 17th వరకు ఈ మధ్యలో ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 1st నుంచి 17th వరకు ఎక్కువ, అంటే గొడవలు పెంచే విధంగా కాకుండా. అవును. అంటే స్త్రీల ద్వారా కానివ్వండి, పురుషుల ద్వారా కానీ, అంటే వీళ్ళకి బాగా సంబంధించిన పరిచయమైన జెంట్స్, లేడీస్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి వీళ్ళు ఇబ్బంది పడతారు. అదే లేడీస్ అనుకోండి, వాళ్ళకి సంబంధించిన జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇది కొంచెం గమనించుకుంటే బాగుంటుందండి. ఓకే గురుగారు. గురుగారు మరి ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు పరిష్కార మార్గాలు ఏం చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకి కుజగ్రహం అనుకూలంగా ఉండాలండి. అందుకని కుజుడు అనుగ్రహానికి వీళ్ళకి కందులు కనుక కేజీఎంబాబు దానం చేస్తే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానీ చాలా బాగా కలిసి అంటే వచ్చేస్తుంది. ఏ రోజు వెళ్ళమంటారు? అంటే ఏదైనా ఏ రోజు మంగళవారం ఇస్తే పర్వాలేదు. చాలా మంచిదండి. మంగళవారం ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే కుజుడు అంటే మంగళవారం కాబట్టి మంగళవారం ఇస్తే చాలా మంచిది. అయితే ఐశ్వర్యవంతంగా బాగుంది, ధనలాభం కూడా ఉంది. ఎవరికైనా కనుక ఐశ్వర్యవంతంగా ధనలాభం ఇంకా వాళ్ళకి కావాలి అనుకుంటే కనుక కుబేర పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా శుక్రవారం పూట మహాలక్ష్మి హోమం చేసుకున్నా కానీ, ఇంట్లో పూజ చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. అయితే కొంతమందికి మృత్యు భయం అని చూపిస్తుందండి. ఎవరికైనా కానీ వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఆయుష సూక్తం పారాయణం పారాయణం చేయించినా కానీ చాలా బాగుంటుంది.
కొంతమందికి సింపుల్గా అంటే కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటే వాళ్ళకి మృత్యుంజయ మంత్రాన్ని కనుక చెప్పించుకుంటే చాలా బాగుంటుంది. రైట్ గురుగారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.